నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చాలని విమర్శిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఏఐసిసి పిలుపు మేరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి. అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో, సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారాదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు, ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి, పరిస్థితి దిగడానికి? మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చెయ్యలేరు అనేది సుస్పష్టం. అందుకనే ఇవాళ ఈడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు, శుభేంద్ర అధికారులు ఏమైంది? అజిత్ పవార్ ఏమైంది? హిమంత్ బిశ్వాస్ ఏమైంది? అశోక్ చవాన్ ఏమైంది? ప్రఫుల్ పటేల్ ఏమైంది? ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి, రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతా ఉన్నారు, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కుటుంబమైనా, గాంధీ కుటుంబమైనా, కాంగ్రెస్ నాయకులైనా, కార్యకర్తలైనా ఒక్క తాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ నుంచి కాదు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ, రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు, గాంధీ కుటుంబం ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పని నిర్ద్వందంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ, మోదీ గారి యొక్క చర్యను ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం, రాహుల్ కుటుంబం, సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని ఈరోజు మోడీ, రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వానికే భయపడని కాంగ్రెస్ రా ఇది, బీజేపీకి ఎట్లా భయపడుతుంది అనుకున్నావు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు. ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈరోజు ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే, ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా, 2029 లాస్ట్ మోడీ నిన్ను తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడులు మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులని దేశానికి ఇచ్చిందా? పార్టీని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టింది కాదు. ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది, ఎక్కడ ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి, మోడీని ప్రశ్నించాలి. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబం. మరి ఆమె ఒక భార్యగా పిల్లలతో ఉన్నప్పుడు మరి తన అత్తను తన కళ్ళ ముందే చంపినప్పుడు అది చూసి తట్టుకొని మరి తన భర్తను ప్రధానమంత్రిగా మళ్ళీ మన దేశానికి అందించినటువంటి మరి గొప్ప నేత మన సోనియా గాంధీ గారు. మళ్ళీ అదే క్రమంలో ఆమె గంట క్రితం భర్తతో ఉండి గంట తర్వాత భర్త మరణించాడు అని తెలిసి మరి అది కూడా కడుపులో పెట్టుకొని మరి ఈరోజు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మరి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను అని ఆమె 8 సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నది. అప్పుడు దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దాదాపుగా దేశంలోనే మరి కనపడకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా వెళ్లి సోనియా గాంధీ గారి ఇంటి ముందు నిలబడి, అమ్మా ఇది మనం స్వతంత్రం తెచ్చింది ప్రజల కోసం, పరాయి చేతుల్లో ఈ దేశం వెళ్తే మరి ప్రజలకు న్యాయం జరగదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అన్నప్పుడు మరి అందరి అభ్యర్థన మేరకు సోనియా గాంధీ గారు మళ్ళీ బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. यहाँ पर ईडी के कार्यालय के सामने जो हमारे दोनों नेता त्याग की प्रतिमूर्ति आदरणीय सोनिया जी और कन्याकुमारी से कश्मीर की तपस्या करते हुए चलने वाले हमारे जुझारू नेता राहुल जी पर जो फर्जी चार्जशीट दायर किया है उसका विरोध करने के लिए यहाँ पर इकट्ठा हुए हैं। थोड़ा सा हमको ये समझना चाहिए कि आखिर चार्जशीट तक की बात कैसे पहुंची। जब पार्लियामेंट में खड़े होकर नेता प्रतिपक्ष माननीय राहुल जी ने कहा और माननीय प्रधानमंत्री जी के आंख से आंख मिलाकर कहा कि अब हम आपको गुजरात में चुनौती देने के लिए आ रहे हैं, उसके बाद आदरणीय राहुल जी ने गुजरात के हमारे तमाम कार्यकर्ता बंधुओं से जाकर बातचीत की, पूरे 2 दिन का समय उनके साथ बिताया और हमारे माननीय कांग्रेस अध्यक्ष सम्मानित खारगे जी ने उनके नेतृत्व में 2 दिवसीय कांग्रेस कार्य समिति की बैठक और एआईसीसी का महाअधिवेशन वहां पर हुआ। उस अधिवेशन के बाद जैसे ही उसमें हमारे पार्टी के बलराम नायक जी भी शामिल हैं, वंशी जी भी शामिल हैं, तेलंगाना से मुझे भी उसमें एक जिले में काम करने का सौभाग्य मिला है। उसकी जब कार्यशाला अहमदाबाद में हो रही थी उस दिन चार्जशीट दायर किया गया। ये अपने आप में समझने की बात है। क्या करने की कोशिश हो रही है, किस चीज के बारे में नकली चार्जशीट दायर किया गया है। एक तरफ पूरे देश में आज जो हम देखते हैं जितनी भी संस्थाएं हैं सब पर एक तरह की विचारधारा का कब्जा है। माननीय प्रधानमंत्री जी विदेशों में अलग अलग मुल्कों में उनको जाने का बहुत शौक है और वो बहुत जाते हैं। वो अपने शौक जरूर पूरे करें क्योंकि हो सकता है कि 29 के बाद उनके ये शौक पूरे ना हो पाए, लेकिन पहली बार ऐसा हो रहा है कि जिन जिन मुल्कों में वो जाते हैं उनमें उनके जाने के बाद उनके जो सबसे अजीज उद्योगपति दोस्त हैं उनको ठेके मिलते हैं। चाहे वो कोई भी मुल्क हो, वहां उनके सबसे अजीज उद्योगपति दोस्तों को ठेके मिलते हैं, जमीन सस्ती में मिलती है, उनको खदानें मिलती हैं और उनको वहां पर उद्योग लगाने की रियायत मिलती है। इसके पहले ऐसा कभी नहीं हुआ। हमारे देश के पहले प्रधानमंत्री दुनिया भर में आजादी का संघर्ष करने वाले छोटे छोटे मुल्कों के नेतृत्व करता थे, वहां जाते थे, उस वक्त की दोनों महाशक्तियों को ललकारते थे, लेकिन कभी अपने मित्रों के लिए, अपने दोस्तों के लिए कोई लाभ का सौदा करने के लिए नहीं जाते थे। आज हमारे मुल्क में एक ऐसी परिस्थिति है, सोचकर बहुत डर लगता है। हमें जैसा हिंदुस्तान मिला वैसा हिंदुस्तान हमारे बच्चों, हमारे आने वाली पीढ़ियों को मिलेगा या नहीं। हम सब एक दूसरे को प्यार से रूह अफ़ज़ा पिलाते थे, अब ये बात होती है कि रूह अफ़ज़ा मत पियो। अब ये बात होती है कि कुंभ के मेले में हमारे अल्पसंख्यक भाई
हमारे अल्पसंख्यक बहनें वहां पर दुकान नहीं लगा सकते, जबकि ये वो मुल्क है जहां पर रसखान भगवान कृष्ण पर कविता कहते हैं, जहां बिस्मिल्लाह खान साहब गंगा जी की आराधना करते, उनकी आरती करते थे। ऐसे मुल्क में इस तरह की फिरका परस्ती की बातें होती है, जबकि हम सबको पूरा विश्वास है जब भी इस देश की सीमाओं पर किसी भी प्रकार का प्रहार होगा, जब भी हमारा पड़ोसी मुल्क हमको ललकारेगा, तो भारत का हर एक मुसलमान अपनी शहादत से एक नया हिमालय खड़ा कर देगा और इस देश की और भारत माता की रक्षा करने के लिए आगे आएगा। ये वो मुल्क है। और आज हम क्या देखते हैं, किस तरह के भाषा का उपयोग देखते हैं। और मुझे ये भी लगता है कि जब ये हिंदू राष्ट्र की बात करते हैं तो वो बात केवल अल्पसंख्यकों की नहीं है, वो बात हर समाज के गरीबों, दलितों, कुचले हुए, दबे हुए वर्गों की है, हमारे देश के आदिवासियों की है। हिंदू राष्ट्र की मानसिकता क्या होगी, हिंदू राष्ट्र का मानचित्र जो ये खड़ा करना चाहते हैं वो मानचित्र क्या होगा, वो इस बात से समझ में आता है कि जब ये कहा जाता है कि धारावी में रहने वाले, झुग्गी झोपड़ी में रहने वाले लोगों को अब डंपिंग ग्राउंड में डाल दिया जाएगा, यानी कि कूड़े कचरे जहां पर फेंके जाते हैं वहां डाला जाएगा। ये होगा हिंदू राष्ट्र में।